మాఘపురాణం 24వ అధ్యాయము. 24వ అధ్యాయంలో గృత్రుమద మహర్షి జహ్నుమునికి శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రత విధానమును మహాత్మ్యమును వివరించాడు. సత్యజిత్తు అనే భక్తుడు ఏకాదశి నాడు భార్యతో కలిసి ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ఇంద్రాదులకు శక్తిని ఇచ్చి సత్యజిత్తు కోరికలను నెరవేర్చాడు. తులసి మహిమ గురించి వివరించి తన లోకమునకు తీసుకెళ్ళుటకు ముందు తన సన్నిధ్యంలో ఉండుటకు తులసిని ఎంపిక చేసుకున్నాడు. ఏకాదశి వ్రతం అత్యంత పుణ్యప్రదమైంది. అశ్వమేధ యజ్ఞం వలె పుణ్యఫలాన్ని ఇస్తుంది. మాఘమాసంలోని ఏకాదశి మరింత విశేషమైంది. ఏకాదశి నాడు ఉపవాసము, జాగరణ, మంత్రజపం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పవిత్రమైంది, పాపాలు పోగొట్టి శుభం చేకూరుస్తుంది. శ్రీహరికి ఎంతో ప్రీతిపాత్రమైనది. తులసి దళాలతో పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ కథను వినేవారు శ్రీహరి కరుణను పొంది విష్ణులోకం చేరుకుంటారు అని గృత్రు మహర్షి జహ్నుమునికి వివరించాడు. 24వ అధ్యాయము. శ్రీమన్నారాయణునికి అనుగ్రహము, తులసి మహత్యము. గృత్రుమద మహాముని జహ్నుమునితో ఇట్లా నేను సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుని గంధ పుష్పాదులతో అర్చించెను. దేవతల హితమును కోరుకుతూ శ్రీమన్నారాయణుని నిరంతరం జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తుకు ప్రత్యక్షమయ్యెను. నీలమేఘం వలె నల్లని ఛాయతో, నల్లని ముంగుర్లతో, పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుతుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపంతో గరుత్మంతునిపై ఎక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన కోరిన వరం ఇచ్చేదను అడుగు అనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వం వలనే సంచరించు శక్తిని ఇమ్ము, వారిపై దయనుంచుము, తర్వాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించి ఇట్లా నేను, ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములిచ్చును. నేను ఈ తిథి ఎందే నీకు ప్రసన్నుడై తిని కావున ఈ తిథి నాకు సంతోషం కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకిండు. పవిత్రము, వనవాసి, నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభం కలుగును, మరి ఒక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకిచ్చెను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణులకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లా నేను, ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధంగా నన్ను పూజించి నా అనుగ్రహం ఉండుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యమును ఇచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యము నుండి 10 దినములను యథాప్రకారం భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును, జాగరణము చేసి నన్ను స్మరించుము. ఈ విధంగా నన్ను స్మరించేవారు నా సాన్నిధ్యము చేరుదురు. ఇహలోకమును సర్వ సుఖములను, సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావనలిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యంనిచ్చును. ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందరూ. 12వ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని, విష్ణుప్రియమని అందరూ. అజ్ఞానముచే ఏకాదశి భుజించువారు మహాపాపములు అవుదురు. దశమి నాటి రాత్రి భోజనం మాని ఏకాదశి నాడు 2 పూటల భోజనం మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక మారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు. ఈ ప్రకారం చేసిన ఉపవాసం సంపూర్ణ పుణ్యఫలంనిచ్చును.
పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాస జాగరణం చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకిష్టుడు, నా లోకం చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వానినే కాక వాని కులము వారినందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చే పుణ్యమునిచ్చును. 4 వర్ణముల వారు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాల, వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలెను, నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసముల యందును శుక్లకృష్ణ పక్షములు రెండింటను వచ్చు ఏకాదశులన్నీ ఇట్లే ఉపవాసం ఉండవలెను. చాంద్రాయనాది వ్రతములను ఆచరించుట వలన వచ్చేడు పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వచ్చును. కావున మానవులారా, మునులారా, నా భక్తులారా, మరెవ్వరునూ ఈ ఏకాదశి అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసం చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందురు. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గృత్రుమహాముని జహ్నుమునికి వివరించెను. గృత్రుమహాముని జహ్నుమునితో ఇట్లా నేను శ్రీమన్నారాయణుడి ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లా నేను మీరు ఈ పారిజాత దివ్యవృక్షం తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షం తీసుకొని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణునితో ఇట్లా నేను స్వామి, నీ పాద పద్మముల యందు ఆసక్తి గల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందుము అని పలికిన తులసి మాటలు విని శ్రీహరి, భూమి యందు అమృతం వలన పుట్టిన తులసి, నీవు నాకిష్టురాలవు, నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును, సందేహం వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు, పాపనాశిని. తులసి దళములతో కలిగిన నిన్ను చూచిన వారు గంగా స్నానం చేసిన వారు వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ ఉండదు. అమృతం నుండి పుట్టిన తులసి నీ దళమును మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలం నా లోకమున నుండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇంటి యందు గాని తోటల యందు గాని పెంచువారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలం నిద్ర లేవగానే నిన్ను చూచి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వ సుఖములనొందును. ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి నీ దళములతో నీటిని తన శరీరంపై జల్లుకొన్నవాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదల్లోనున్న మట్టిని తిలకంగా నుదిటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు. అమృత సంభవ తులసి త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవిని సమానంగా భావిద్దును అని శ్రీహరి తులసికి వరములనిచ్చెను. తులసి దళములను, కాండములను, శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపం పొంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోక రక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేత్తో తాకబడిన భాగం కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రమయ్యెను. తులసి ఉన్న ప్రదేశం పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనం చేసి నీవు మరియు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలిసి భుజించెను. ఇట్లు ఆ వ్రతం పూర్తయిన తర్వాత శ్రీహరి అందరును చూచుచుండగా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతునిపై నెక్కి తన లోకమునకు పోయెను. నాయనా జహ్నుముని, ఇది ఏకాదశి వృత్తాంతం. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్రఫలం ఇచ్చునని స్పష్టమైంది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసం నందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్టం స్మరణం చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు పారాయణం ముఖ్యం. ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము
మున్నగు వానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు ఇయ్యవలెను. అట్టివారు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమునందుదురు. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణాకటాక్షం పొంది విష్ణువును చేరుదురు నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృత్రుమద మహర్షి జహ్నుమునికి వివరించెను.